హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఫామ్. ఫ్రెండ్స్, మీకు ముందు వీడియోలో నేను చూపించాను కదా ఫ్రెండ్స్, ఇవేస్ ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న 3 పెట్టెలు. ఇవి వచ్చేసి ఫస్ట్ జాతి పెట్టె ఫ్రెండ్స్, రెండోది నాటు పెట్టె ఫ్రెండ్స్, పూరికోడి మన ఇంటి దగ్గర పెంచుకునే పూరికోడి. అది మూడోది రైట్ సైడ్ వచ్చి అది కూడా మన జాతి పెట్టె ఫ్రెండ్స్. ఇదైతే పెద్ద జాతికి చెందినవి ఫ్రెండ్స్. ఇవైతే మన డేగ కలర్ ఉన్న డబుల్ బాడీ ఈ పుంజుతో క్రాస్ అయినాయి ఫ్రెండ్స్. ఇవి అయితే ఈ 3 మీకు అది కూడా నేను క్రాస్ అయిన వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం నాటుకోడిని నేను ఈ వీడియోలో మీకు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా ఫ్రెండ్స్, మనకు గుడ్డు దశ నుంచి పిల్లలయ్యే వరకు మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనకి గుడ్డు దశకి రాకముందుకే మనం ఒకసారి డీవార్మింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అవి 3 మంత్స్ నుంచి 6 మంత్స్కి ఎప్పటి వరకు అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డీవార్మింగ్ అనేది 5th మంత్లో చేసుకోండి ఫ్రెండ్స్. డీవార్మింగ్ అయితే డీవార్మింగ్ చేయడం వల్ల కడుపులో ఉన్న నూలుపురుగులు వెళ్ళిపోయి మనకి మంచిగా ఆహారం తీసుకున్న ఆహారం కోడికి అనేది మంచి బాడీకి మంచిగా వంట పడుతుంది ఫ్రెండ్స్. దానివల్ల మనకు ఎగ్స్ కూడా మంచిగా వస్తాయి ఫ్రెండ్స్. మనకు డీవార్మింగ్కి ఏ మెడిసిన్స్ వాడాలని మీరు అడుగుతుండొచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడైతే చూపిస్తాను ఫ్రెండ్స్. నేను వాడే మెడిసిన్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే నేను వచ్చేసి ఈ పౌడర్ వాడాను ఫ్రెండ్స్. నేనైతే ఈ ఫీడ్లో కల్పించాను ఫ్రెండ్స్. ఇది పైపరైజ్ అండ్ ఎడపేట్ అని ఇది ఫీడ్లో కల్పించాను ఫ్రెండ్స్. ఇది కలిపేయడం వల్ల అవి మోషన్ ద్వారా నూలు పురుగులు వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. దాని ద్వారా ఏంటంటే మన కోడి అనేది తిన్న ఆహారం వంట పడుతుంది ఫ్రెండ్స్. నేను రెండోది వచ్చేసి ఫ్రెండ్స్, ముఖ్యం ఫ్రెండ్స్, ఇదైతే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు కోడి గుడ్లకి వెళ్ళి పిల్లలు రా ఫ్రెండ్స్. ఇది చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. మన కోడి పుంజు క్రాస్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మెయిన్ మన కోడి పుంజు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కోడి పుంజు క్రాస్ కాకపోతే అవి పిల్లలు రావు ఫ్రెండ్స్. కోడి పుంజు క్రాస్ అయితేనే అవి ఫర్టైల్ ఎగ్స్ అవుతాయి ఫ్రెండ్స్. మెయిన్ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకోటి థర్డ్ పాయింట్ వచ్చేసి, మనకి గుడ్డు దశకు వచ్చినప్పుడే మనం ఒకసారి అనేది అయితే మనం పెయిన్ల మందు వాడాలి ఫ్రెండ్స్. అదైతే మనమైతే పెయిన్ల మందు వాడకపోతే మనకు చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. కోడి గుడ్ల మీద కూర్చోదు ఫ్రెండ్స్. దానికి ఊకే దురద పెట్టి ఇబ్బంది పెడుతుంది ఫ్రెండ్స్. నేను వాడిన కోళ్ళ మందు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఈ టిక్కీ క్యూర్ అనేది అయితే వాడాను ఫ్రెండ్స్. నాకైతే మంచిగా రిజల్ట్ వచ్చింది. ఇది మనం బకెట్లో పోసుకోవాలి ఫ్రెండ్స్. మనం బకెట్లో పోసుకొని వాటర్ పోసుకొని దాంట్లో లిక్విడ్ వేయాలి ఫ్రెండ్స్. లిక్విడ్ వేసి మనం కోడిని ముంచాలి ఫ్రెండ్స్. అలా నేను 3 days చేశాను ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇవన్నీ ఓకే, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం కోడిని పొదిగి వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనం ఇది చలికాలం ఫ్రెండ్స్. ఈ చలికాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మనం మెయిన్గా గడ్డిలో వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం గడ్డీలు వేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే గడ్డి అనేది కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, మనకు వెచ్చదనం ఇస్తుంది ఫ్రెండ్స్. వాటికి కూడా గుడ్లకి గాలి తగలనివ్వకుండా ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చేసి, మీరు చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూసినట్టయితే నేను వాటి చుట్టూ చాక్ పీస్ అనేది గీశాను ఫ్రెండ్స్. నేను ఎందుకనంటే ఒకసారి కోడి అనేది మనకి అది బయటికి పోయి వచ్చినప్పుడు అది ఏంటంటే గుడ్లను తొక్కేస్తుంది ఫ్రెండ్స్. అది తొక్కేయడం వల్ల అది కారినప్పుడు చీమలు ఇట్లా అట్రాక్ట్ అయ్యి కోడిని ఇట్లా పట్టడం చేస్తాయి ఫ్రెండ్స్. సో మనం అనేది హిట్ అనేది రాస్తాం. నేనేం రాస్తాను అంటే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేనైతే ఇంకో ఫ్రెండ్స్ ఇది వాడతాను ఫ్రెండ్స్. ఇది వాడతాను ఫ్రెండ్స్. దీనివల్ల మనకి ఏంటంటే కోళ్ళకి చీమలకి ఇట్లా పట్టవు ఫ్రెండ్స్. ఇదైతే రాస్తాను ఫ్రెండ్స్. ఈ చాక్ పీస్ అనేది చుట్టూ రాసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇంకొకటి జాగ్రత్త తీసుకోవాలి ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే కోడిని మనం డే బై డే ఇచ్చిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవైతే మా అలవాటైనాయి ఫ్రెండ్స్. ఇవైతే మాకు డే బై డే పోతాయి. ఒకవేళ పోకపోతే మనం తీసి బయటికి ఇచ్చిపెట్టాలి ఫ్రెండ్స్. ఇచ్చిపెట్టాలి. లేకుంటే ఏమైతే కాళ్ళపట్లు వస్తాయి ఫ్రెండ్స్. అవి కూర్చొని కాళ్ళపట్లు వచ్చేసాయి ఫ్రెండ్స్. అందుకనే మనం డే బై డే ఇచ్చిపెట్టుకోవాలి బయటికి. నేనైతే ఇవైతే క్రిస్టమస్ రోజు వేసాను ఫ్రెండ్స్. మీకు కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ జాతి పెట్టినది క్రిస్టమస్ రోజు వేసాను ఫ్రెండ్స్. ఈ సంక్రాంతి పిల్లలు వస్తాయి అనుకుంటున్నాను నేను. ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ నాటు పెట్టని వాటికి ఈ నాటు పెట్టని మీకు కనిపిస్తున్నాయి. ఇవి 2 ఎర్ర పెట్టెలు అయితే, ఈ తెల్ల పెట్టెలు అయితే వీటికైతే నేను ఆ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న మీకు లాస్ట్ కూడా ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఎర్ర జాతి పెట్ట, దానికి 3 days తర్వాత నేను ఈ 2 కోళ్ళని పొదిగేశాను ఫ్రెండ్స్. నేనైతే మనకి సంక్రాంతికి అయితే పిల్లలు వస్తాయి ఫ్రెండ్స్. నేనైతే మంచి పిల్లలు వస్తాయని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వస్తాయి. మీకు ఆ రోజు కూడా పిల్లలు వచ్చిన రోజు కూడా మీకు అనేది నేను వీడియో తీస్తాను ఫ్రెండ్స్. అలాగే మనము గుడ్డులు పిల్లలు ఉన్నాయా లేదా అని ఇలా చెక్ చేసుకోవాలి. ఎంబ్రాయిడరీ డెవలప్డ్ అని మీకు చిన్న షార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మీకు అది షార్ట్ చేసి పెడతాను ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం
మీకు కనిపిస్తున్న ఫ్రెండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేనైతే ఆ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఎర్ర పెట్టకైతే నేనైతే 13 గుడ్లు వేసాను ఫ్రెండ్స్. అవి మొత్తం జాతి కోడి పెట్టే ఫ్రెండ్స్. అయితే దాని గుడ్లు దానికి వేసాను ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న నాటుకోడి ఇది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్. ఇంతకుముందు అది నేను 11 వేస్తే 11 తీసింది ఫ్రెండ్స్. ఈసారి అయితే మీకు దీనికి కూడా జాతి గుడ్లు వేసాను ఫ్రెండ్స్. ఆ రైట్ సైడ్ కనిపిస్తున్న జాతి పెట్ట గుడ్లు ఈ మధ్యలో ఉన్న ఎర్ర పెట్టకి వేసాను ఫ్రెండ్స్. దీనికైతే ఈ మధ్యలో ఉన్న పెట్టకి వేసాను ఫ్రెండ్స్. దానికి నాటుకోడి గుడ్లు వేసాను ఫ్రెండ్స్. మనకైతే సంక్రాంతి నుంచి 2 రోజులు అటు ఇటు ఫ్రెండ్స్ పిల్లలు అయితే వస్తాయి ఫ్రెండ్స్. నేను నీకు నెక్స్ట్ వీడియోలో ఎంబ్రో డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, గుడ్డులో మనం ఎలా చెక్ చేసుకోవాలి, లైట్ టెస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో ఫ్రెండ్. అండ్ మీకు ముందు మీకు చికెన్ ఫార్మింగ్ గురించి చాలా వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంకరేజ్ మీ ఫ్రెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.